మందకృష్ణ మాదిగ పోరాటంతోనే వర్గీకరణ సాధించామని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పీఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు బడుగు గంగయ్య మాదిగ ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగకి పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా బడుగు గంగయ్య మాదిగ మాట్లాడుతూ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులను స్మరిస్తూ అదేవిధంగా 3 దశాబ్దాల సుదీర్ఘమైన పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ఉద్యమమే ఊపిరిగా పనిచేసిన ఉద్యమ నాయకుల శ్రమను కష్టాన్ని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి శ్రమోర్చి ఎన్ని అడ్డంకులైనా ఎన్ని కుటుంబ ఇబ్బందులున్నా ఎన్ని పాలక వర్గాలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా అలు పెరగకుండా జాతి జెండను కాపాడుతూ వర్గీకరణ లక్ష్యాన్ని ముద్దాడేదాకా ఈ యొక్క జాతి పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి అమరులైనటువంటి వారికి నివాళులర్పిస్తూ ఈ మండలంలో ఇప్పటి వరకు జాతి జెండను కాపాడుకుంటూ వర్గీకరణ ముద్దాడినటువంటి ఉద్యమకారులందరికీ కూడా ఈ సందర్భంగా వారి సేవలను వారి శ్రమను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ 30 ఏళ్లుగా 1994 ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే ఒక గ్రామంలో 18 మంది యువకులతో మొదలైన దండోర ఉద్యమం ఇవాళ దేశ చరిత్రలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా తమ అస్తిత్వం కోసం హక్కులను సాధించుకున్నటువంటి సందర్భంగా దీన్ని ముందుకు నడిపినటువంటి మహనీయులు మందకృష్ణ మాదిగ గారు సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఈ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ పోరాటాన్ని సాధించుకున్న ఈ క్రమంలోనే మళ్ళీ జాతిని మరింత చైతన్యం చేసుకొని ఈ అంది వచ్చినటువంటి అవకాశాలను ఈ అంది వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను మన జాతి బిడ్డలకు అందించడం కోసము మనమందరం కూడా మరింత చదువులో చైతన్యం తీసుకొని ఇప్పుడిప్పుడే మన బిడ్డలు ఎదుగుతున్నటువంటి వాళ్ళను విద్యారంగం వైపు మరియు అనేక హాస్టళ్ళు సంక్షేమ రంగాల వైపు మన బిడ్డలను ప్రయాణం చేసే విధంగా ప్రతి ఒక్కరు కంకణబద్దులు కావాల్సిన ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఏది ఏమైనా జాతి లక్ష్యమైనటువంటి వర్గీకరణ సాధించుకున్న ఈ తరుణంలో వారికి మరియు మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసే కృతజ్ఞతలు చెప్తూనే జాతిని చైతన్యం వైపు రాజకీయ అడుగులు వేసే విధంగా ప్రతి ఒక్కరు కంకణబద్దులయ్యి గ్రామాన ఈ నెల రోజుల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండలాలలో మరి జిల్లా కేంద్రంగా మొత్తం పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేసుకుంటూ ఎంఆర్పీఎస్ విజయోత్సవాలు చేసుకోవాల్సింది ఈ సందర్భంగా గవర్నర్ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు